దీనిలో ఏమి యానిమల్ సబ్స్టెన్సెస్ ఏం మిక్స్ చేయరు. సో ఇది మీ హలో ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీకాంత్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నేను ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అని అంటే, నా ఫిట్నెస్ జర్నీని ఒక మెమరీ లాగా నేను క్రియేట్ చేసుకున్నాము నా లైఫ్లో అని చెప్పి నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో అయితే ఆ, ఒకవేళ కనుక మీరు కూడా నా ఫిట్నెస్ జర్నీలో పార్ట్ అవ్వాలి అని అనుకుంటే మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా ఫిట్నెస్ జర్నీలో జరిగే ప్రతి థింగ్ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇంకొకటి, మీకు కూడా నా ఫిట్నెస్ జర్నీలో నేను ఏదైతే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నానో అది మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో కమింగ్ బ్యాక్, ఇది ఈ వీడియో ఎందుకు నేను షూట్ చేస్తున్నాను అని అంటే, సో చాలా మంది జిమ్కి వెళ్ళే వాళ్ళు ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి, అసలు ఎందుకు సప్లిమెంటేషన్ తీసుకోవాలి అనే చాలా డౌట్ ఉంటుంది. సో దానికోసం నేను యూస్ చేసే సప్లిమెంట్స్, నేను ఆల్మోస్ట్ ఒక 9-8 మంత్స్ నుంచి రెగ్యులర్గా జిమ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను చేసేవాడిని. నేను ఫస్ట్ నా ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేశాను జిమ్ చేయడం. బట్ నేను ఇంటర్మీడియట్ నుంచి లాస్ట్ 8 or 9 మంత్స్ దాకా ఏ సప్లిమెంట్ యూజ్ చేయలేదు, ఇంక్లూడింగ్ వే ప్రోటీన్. వే ప్రోటీన్ కూడా నేను యూజ్ చేయలేదు అనమాట. ఎందుకు అని అంటే, నాకు కూడా చాలా మిత్స్ ఉండేవి, నేను ఆ మిత్స్ నమ్మేవాడిని. సో కానీ ఇప్పుడు అదంతా ట్రాష్. మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మన బాడీకి కావాల్సిన సబ్స్టెన్స్ ఏదైనా కానీ, మనకు బాడీ ఇంపార్టెన్స్ అనుకుంటే, మనం బాడీ మెయింటైన్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడున్న జనరేషన్కి మనకున్న లైఫ్ స్టైల్కి చాలా 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 డెఫిషియన్సీస్ ఉంటాయి. సో అండ్ మనం తినే ఫుడ్ అస్సలు ఇట్స్ నాట్ అండ్ ప్రాపర్ ఫుడ్ అన్నమాట. మనం తినేదంతా స్క్రాప్. సో మనం ఇప్పుడు చూస్ చేసుకొని తినడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న లైఫ్ స్టైల్కి నువ్వు ఫుడ్ చూస్ చేసుకొని తినలేదు అని అంటే, నువ్వు లిటరల్గా మన బాడీలో ఏమేమి చేంజెస్ జరుగుతున్నాయి అనేవి నీకు తెలియడానికి చాలా ఇయర్స్ పడుతుంది. చాలా చాలా ఇయర్స్ పడుతుంది. ఇప్పుడు ఏజ్లో ఉన్నాం, బాగానే ఉన్నాం. బట్ నువ్వు రియలైజ్ అయ్యి మనం ఏం తింటున్నాం, అసలు మనం ఎందుకు ఆ, ఇలా ఇప్పుడు నేను ఒక వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, చాలా మందికి ఒక మిత్ ఉండిపోయింది అనమాట. మనం జిమ్కి వెళ్తే ఆ, ఏమంటారు, ఈ ప్రోటీన్ పౌడర్స్, ఈ సప్లిమెంటేషన్ అంతా ఇదేదో మనకి డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తున్నారు బాడీలోకి అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. కానీ కాదు. మోస్ట్లీ ఏంటంటే, ఒక్క నీ ఫుడ్లో నీకు రాని విటమిన్స్ని నువ్వు వేరే ఫామ్లో ఏదైనా ప్రోటీన్ పౌడర్ ఫామ్లో కానీ, లేదా క్యాప్స్యూల్స్ ఫామ్లో కానీ తీసుకుంటే అది నీ బాడీకి హెల్ప్ అవుతుంది. ద సేమ్ వే నీకు ఏదన్నా జ్వరం వచ్చిందంటే నువ్వు పారాసిటమాల్ టాబ్లెట్ ఎలా వేసుకుంటావో, అలాగే ఇట్స్ డ్రగ్. కానీ ఇది డ్రగ్ కాదు. ఇది ఇది రోజు నువ్వు వేసుకునే యూనో ఫుడ్ త్రూ కానీ, లేకపోతే సప్లిమెంటేషన్ త్రూ కానీ నువ్వు తీసుకోవచ్చు అనమాట. మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలా మిత్తులో ఉంటారనమాట. ఈ పౌడర్స్ అన్ని వేస్ట్. వే ప్రోటీన్, క్రియాటిన్ అనేవి సర్టిఫైడ్ సప్లిమెంట్స్ అన్నమాట. ఇవి యూనో ఇవి సర్టిఫైడ్ సప్లిమెంట్స్. ఇది అందరూ యూజ్ చేస్తారు. ఇది వే ఐసోలేట్. సో ఐసోలేట్కి కాన్సన్ట్రేట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాన్సన్ట్రేట్ అంటే మీకు ఫ్యాట్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీ వే ప్రోటీన్లో కొన్ని ఫ్యాట్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కొన్ని ఎక్కువ ఉంటాయి అనమాట. ఐసోలేట్ అంటే ప్యూర్ ఫామ్ కాదు, ఎక్స్ట్రా ప్రాసెసింగ్ వెళ్తుంది ఇది. సో ఇంకొక లెవెల్ ఆఫ్ ప్రాసెస్ చేసి దీనిలో ఉన్న ఫ్యాట్స్ని కానీ, కార్బోహైడ్రేట్స్ని కానీ తగ్గించేసింది. ఎవరైతే ఫ్యాట్ లాస్ జర్నీ చేయాలి అని అనుకుంటున్నారో, లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నారో అని అంటే, వాళ్ళు దే షుడ్ గో ఫర్ ఐసోలేట్ వే ప్రోటీన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ ఐసోలేట్. ఇది మజిల్ బ్లేజ్ అనే కాదు, దేర్ ఆర్ డిఫరెంట్ బ్రాండ్స్. నేను ఇది నా బాడీ టైప్కి నాకు పడుతుంది అని చెప్పి నేను మజిల్ బ్లేజ్ తీసుకున్నాను. బట్ మీకు వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయి. మీకు ఆప్టిమమ్ న్యూట్రిషన్ కానీ, డైమటైజ్ కానీ, కొన్ని కొన్ని మంచి బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట. సో వెల్కోర్ కానీ కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సో మీరు ఆ బ్రాండ్స్ని కూడా యూనో మీ బాడీ టైప్కి ఏదైతే పడుతుందో దాన్ని బట్టి మీరు వే ప్రోటీన్ తీసుకోవాలి.
సో నాకైతే మజిల్ బ్లేస్ నేను ట్రై చేశాను. నేను ఆప్టిమమ్ న్యూట్రిషన్ ట్రై చేశాను. మజిల్ బ్లేస్ ట్రై చేశాను. ఇంకా వేరే కూడా ట్రై చేశాను. బట్ నాకు మజిల్ బ్లేస్ నా బాడీ టైప్‌కి నాకు పడుతుందని అనిపించింది. సో నేను ఇంతకుముందు బయోజైమ్ పర్ఫార్మెన్స్ వేవ్ యూజ్ చేసేవాడిని. విచ్ ఈస్ కాన్సంట్రేట్. సో ఇప్పుడు నేను నా ఫ్యాట్ లాస్ జర్నీ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి నేను ఐసోలేట్ వే ట్రై చేస్తున్నాను ఇప్పుడు. తర్వాత ఇంకొక సప్లిమెంట్ నేను డైలీ యూజ్ చేసే సప్లిమెంట్ ఇంకొకటి వచ్చేసేపటికి క్రియాటిన్. సో క్రియాటిన్ యూస్ చేయాలి అని అంటే ఫస్ట్లీ మీ కిడ్నీ ఫంక్షన్స్ బాగుండాలి. ఇంకొకటి మీరు ప్రతి ఒక్కళ్ళు క్రియాటిన్ తీసుకోమని చెప్తారు. ఎందుకు మీకు ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఇది మీకు స్ట్రెంగ్త్ అన్నమాట. మజిల్ స్ట్రెంగ్త్ రికవరీ కోసం మీరు క్రియాటిన్ యూజ్ చేస్తారు. బట్ క్రియాటిన్ యూజ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒకవేళ యూజ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి గో ఫర్ ఎ బ్లడ్ టెస్ట్. మీరు కిడ్నీ ఫంక్షనింగ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకు అని అంటే క్రియాటిన్ యూజ్ చేసే వాళ్ళకి చాలా మందికి గట్ హెల్త్ మీద కొంత చేంజెస్ వస్తాయి. సో గట్ హెల్త్ మీకు బాగుంటే మీరు క్రియాటిన్ తీసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రియాటిన్ తీసుకోవాలన్నా కానీ ఆల్రెడీ మీ బ్లడ్లో క్రియాటిన్ ఉంటుంది. కానీ ఇది మజిల్ తొందరగా రికవరీ అవ్వటానికి లేదా మజిల్ స్ట్రెంగ్త్ కోసం అని చెప్పి యూజ్ చేస్తారు క్రియాటిన్. సో ఇది క్రియాటిన్. నేను ఇంతకు ముందు మజిల్ బ్లేజ్ యూజ్ చేసేవాడిని. బట్ ఇది కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి వెల్కోర్ క్రియాటిన్ తీసుకున్నాను. విచ్ ఈస్ అన్ఫ్లేవర్డ్. దీనిలో ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. సో పీపుల్ ఎవరైతే కొంతమంది ఫ్లేవర్ తీసుకోలేకపోతారో వాళ్ళు ఐ మీన్ లైక్ అన్ఫ్లేవర్డ్ తీసుకోలేకపోతారు వాళ్ళు ఫ్లేవర్డ్ తీసుకుంటారు. ఎందుకు అని అంటే నేను వే ప్రోటీన్లో డైరెక్ట్గా నేను మిక్స్ చేసేసి తాగుతాను డైలీ. బట్ పీపుల్ అలా ఉండరు అనమాట. కొంతమంది నార్మల్గా వర్కౌట్ అయిపోయిన తర్వాత వే ప్రోటీన్ కన్నా ముందు తీసుకుంటారు, తర్వాత లేకపోతే ప్రోటీన్ తీసుకునే తర్వాత తీసుకుంటారు, లేకపోతే డైలీ ఎప్పుడైనా మధ్యలో వాళ్ళకి టైం దొరికినప్పుడు తీసుకుంటారు. సో అన్ఫ్లేవర్డ్ కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అన్ఫ్లేవర్డ్ అంటేనే అన్ఫ్లేవర్డ్ అసలు ఏం ఉండదు. బట్ మన నార్మల్ టేస్ట్ బడ్స్కి అది చేదుగా అనిపిస్తుంది. సో మోస్ట్లీ వేలో మిక్స్ చేసుకొని తాగాలి అని అనుకుంటే కనుక అన్ఫ్లేవర్డ్ తీసుకోవటం బెటర్. అది నా సజెషన్. సో ఇవి నేను డైలీ యూజ్ చేస్తాను. ఇది వర్కౌట్ అయిపోయిన తర్వాత 1 స్కూప్ ఆఫ్ వే ప్రోటీన్ విత్ 3 grams ఆఫ్ క్రియాటిన్. నేను 5 grams కూడా ఇవి తీసుకోను. ఎందుకంటే 5 grams తీసుకునే అంత స్టేజ్లో నేను లేను ఇప్పుడు. సో 5 grams అనేది నా స్ట్రెంత్ నాకు సరిపోతుంది. ఓన్లీ ఆ టోనింగ్ కోసం నా మజిల్ స్ట్రెంత్ రికవరీ కోసం అని చెప్పి నేను తీసుకుంటాను. నేను చేసే వర్కౌట్స్కి నాకు 3 grams సరిపోతుంది. గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడైనా కానీ 5 grams తీసుకోవాల్సి వస్తే నేను అప్పుడు 5 grams తీసుకుంటాను. బట్ 3 grams అందరూ తీసుకోవచ్చు. లైక్